దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో దేవుని యొక్క భయం అనేది ఉంటే ఎటువంటి పాపం కూడా చేయలేం. నా ప్రభువు నన్ను పైనుంచి గమనిస్తూ ఉన్నాడు. నేను ఈ అబద్ధం చెప్తే ఆయన వింటాడు, నేను ఈ పాపం చేస్తే ఆయన చూస్తాడు అన్న భయం ఎప్పుడైతే నీలో కలుగుతుందో నీవు పాపం చేయాలన్న ఆలోచనను కూడా మానుకుంటావు. ఆయన యందలి భయభక్తులే తెలివికి మూలమని పవిత్రమైన గ్రంథం సెలవిస్తూ ఉంది. నిజమే ప్రియ సహోదరులారా, మహా వివేచనను అధికమైన ఆలోచన శక్తిని అనుగ్రహించువాడు ప్రభువేనని మనకి బైబిల్ సెలవిస్తుంది. ప్రియ సహోదరులారా, మీకు తెలివి లేదని లేదా నేను అజ్ఞానంగా ఉంటున్నానని, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నానని నీవు అనుకుంటున్నావేమో. నీవు ఒక్క విషయంలో భయభక్తులు కలిగి జీవించు. దేవుణ్ణి ఆరాధించడంలో ఆయనకి భయభక్తులు కలిగి నీవు జీవించినట్లయితే నిన్ను ఉన్నతమైన స్థానాలకి ప్రభువు నిన్ను అధికారిగా చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, అన్ని విషయాల్లో కూడా నిన్ను హెచ్చిస్తాడు. అటువంటి ఘనతని నీవు పొందుకుంటావు. ప్రియమైన సహోదరులారా, మీరు ఏ విషయంలో అయినా సరే తప్పిపోకుండా చూసుకోవాలి. దేవుని విషయంలో దేవునికి మాట ఇచ్చినవి ఏవి కూడా మీరు తప్పడానికి వీల్లేదు. పదే పదే పాపం చేసి ఆ పాపంలో పడిపోవడం కంటే పాపం చేయకుండా ఉండటమే మేలు. ఆ పాపం చేయకుండా ఎలా ఉండాలి అని అంటే, దేవుని యందు భయభక్తులు ఎప్పుడైతే నీలో ఉంటాయో నువ్వు ఖచ్చితంగా ఆ పాపాన్ని ఎదిరించి దాన్ని విసర్జించేవాడుగా ఉంటావు. ప్రియ సహోదరులారా, ఒక్కసారి దేవుడు మన కోసం చేసినటువంటి త్యాగాన్ని మీరు గుర్తు చేసుకోనండి. ఆయన సిలువలో మన కోసం తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. పాపులు అయినటువంటి మనల్ని రక్షించడానికి ప్రభువారి ఈ లోకానికి వచ్చారు. ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. చాలామందికి యేసుక్రీస్తు ప్రభువారంటే ఒక మత బోధకుడు అని మాత్రమే తెలుసు, కానీ ఆయన లోకాన్ని రక్షించే రక్షకుడని చాలామందికి తెలియదు. ఆయన జీవించినంతకాలం కూడా మేలు చేస్తూనే బ్రతికాడు తప్ప ఏనాడో కూడా పాపం చేయలేదు. నోటి మాటల చేత చేతల చేత ఏ విధంగానూ కూడా ప్రభువారు పాపం చేయకుండా జీవించారు. 33.5 సంవత్సర కాలం కూడా ప్రభువారు జీవించి పరిశుద్ధంగా, మానవులు పరిశుద్ధంగా ఎలా ఉండాలి అనేది ఒక మాదిరిగా చూపించి వెళ్ళాడు. మనం ఆయన బిడ్డలం కనుక ఆయన మనకి ఉపదేశించినటువంటి పవిత్రమైనటువంటి ఆజ్ఞల్ని ఆచరించి వాటిని అనుసరించి వాటి ప్రకారం నడుచుకునే వారిలా మనందరం ఉండాలి. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక, సమయం ఇంకా లేదు కనుక సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుంటూ ఆయన యొక్క రాకడికి మనందరం కూడా కనిపెట్టుకుని ఉండాలి. క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన విషయాలు ఏంటంటే, అక్కడ విన్న వాక్యాల్ని మీ హృదయాల్లో ఫలించలాగిన మీరు వాక్యాన్ని గైకొనాలి. దేవుడు మన కోసం ఈ లోకానికి ఎందుకు వచ్చారు, అంతటి ప్రాణత్యాగం మన కోసం ఎందుకు చేశారన్న విషయాలు మనం గమనిస్తే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. పదే పదే అబద్ధం ఆడుతూ, పదే పదే పాపం చేస్తూ, పదే పదే ఇది చిన్న దొంగతనమే కదా, నాకంటే పెద్ద పెద్ద దొంగతనాలు చేసిన వారికి ఎటువంటి శిక్ష లేదు, నేను చిన్న దొంగిలిస్తే ఏమవుతుంది, దేవుని దగ్గర నేను క్షమాపణ పొందుకుంటానులే అని అనుకుంటున్నావేమో. ప్లీజ్ సహోదరుడా, సహోదరి, ఒక చిన్న విషయమే నిన్ను నిత్య నరకాగ్నికి నడిపించవచ్చు. ఎల్లప్పుడూ సంతోషం సమాధానం ఉండే పరలోక రాజ్యం కోల్పోయేలా చేయవచ్చు. ఒకసారి గమనించండి. సమయం మనకి లేదు. ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకుని పరిశుద్ధమైన జీవితాన్ని గడిపేవారుగా మనం అందరం ఉండాలి. అప్పుడే దేవుడు మన జీవితాల్లో గొప్ప వెలుగును ప్రసాదిస్తాడు. మన జీవితం అంతా కూడా శాంతిమయంగా ఉంటుంది. అటువంటి మహా గొప్ప కృపను మీరు అందరూ పొందుకొని దేవుని మహిమలో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి
వేలాది వందనాల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు. మేము చేసిన అపరాధములు క్షమించండి, మేము చేసిన పాపములు మన్నించండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. మీ కృప కలిగిన, మీ కరుణ కలిగిన, మీ దయ కలిగిన నామంలో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం. మీ దయా సంకల్పం చొప్పున నన్ను మమ్మల్ని అందరినీ బ్రతికించండి. మీ మెండైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం ప్రభా. మీ కృప కలిగిన, మీ కరుణ కలిగిన, మీ దయ కలిగిన నామంలో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న కుటుంబ సభ్యులైనటువంటి సహోదరి సహోదరులు ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి సమస్యల్ని, ఇబ్బందుల్ని, ఇరుకుల్ని ప్రభా మీ పరిశుద్ధమైన నామంలో తొలగించమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు అసాధ్యమైనది ఏది లేదు, మీకు సమస్తము సాధ్యమే. పైకి చెప్పుకోలేక లోపల కుమిలిపోతూ దుఃఖిస్తూ బాధపడుతూ ఉన్నారు నాయన. ప్రతి సమస్యని కూడా దూరం చేసి పూర్ణ శాంతి గలవారిగా వారిని చేయమని, నీ పరిశుద్ధాత్మని వారి మీద కుమ్మరించమని, దీవించి ఆశీర్వదించమని, మా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించమని, చిన్న ప్రార్థన నతి ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని, ప్రార్థించడం పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.